ఈరోజు ఎక్కడికి వచ్చామంటే తిరువల్లూరు స్టాచ్యూకి వచ్చాం, అది చూడండి. సో ప్లాన్ ఏంటంటే మేము లైక్ ఫెరీ బోట్స్ తీసుకొని మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాలి. అదే అన్నమాట గ్లాస్ బ్రిడ్జ్ ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేశారు. సో మేము బోట్లోకి వెళ్ళి ఆ గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్తాం అనమాట. అదే మేము చేస్తున్నది. నేను మీకు ఫెరీలో మేము 4 థింగ్స్ చూడడానికి వెళ్ళాం. ఒకటి వచ్చి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్, ఇంకోటి వచ్చి భగవతి మాత టెంపుల్, అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకి బ్రిడ్జ్ వచ్చింది, గ్లాస్ బ్రిడ్జ్. అండ్ 4th వన్ వచ్చి మన తిరువల్లువర్ స్టాచ్యూ. సో ఈ ఇండియాలోనే ఫస్ట్ చేశారండి ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది. నా కూతురు అయితే చాలా బిందాస్ ఎంజాయ్ చేసింది. అండ్ భగవతి మాత టెంపుల్ చెప్పాను కదా, భగవతి మాత టెంపుల్ అంటే ఏం లేదు, అక్కడ ఐడల్ లాంటిది ఏం లేదు. ఆమె ఫుట్ ప్రింట్స్ అనేది అక్కడ ఉంది. ఆమె ఫస్ట్ అక్కడ కాలు పెట్టారనమాట. సో అది టెంపుల్ లాగా చేశారు. ఇంకా మన తిరువల్లువర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, తిరువల్లువర్ స్టాచ్యూ చాలా పెద్దగా మంచిగా చేశారండి. అండ్ మోరోలెస్ అక్కడ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండింది. అండ్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగుండిందండి. ఇంకా ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఈ 2 వీక్స్ రీసెంట్గానే 2 వీక్స్ అయింది అది కన్స్ట్రక్ట్ చేసి, ఓపెన్ చేసి. చాలా బాగుండింది, అది కొత్తగా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. అంటే మొత్తం హోల్ సైడ్ మొత్తం లేదు, మిడిల్ పాత్లో వరకే ఉంది. ఇవి కొన్ని పిక్స్ మేము తీసుకున్నామండి. సో అక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ మాకు చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. అంతటితో నెక్స్ట్ మేము మార్నింగ్ సన్ రైజ్ చూసాం. ఆ రోజు సన్ పూర్తిగా మాకు కనపడలేదు, ఎందుకంటే క్లౌడ్స్ ఉన్న వల్ల మాకు జస్ట్ ఆ రేసెస్ ఒకటే కనపడింది. 6:30 మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేసాం సన్ రైజ్ కోసం, బట్ మేము ఫుల్ సన్ చూడలేకపోయాం. బట్ స్టెప్ బై స్టెప్ ఆ రేసెస్ అనేది ఎంత బాగా వచ్చిందో, రెడ్ కలర్ ఒక లేయర్గా కనపడింది, ఆరెంజ్, రెడ్, బ్లూ అని. సో ఆ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుండిందండి. అండ్ కన్యాకుమారి గురించి వస్తే చాలా సూపర్ ప్లేస్. బీచ్ లవర్స్కి అయితే అబ్బా అనొచ్చు. నేనైతే ఒక పెద్ద బీచ్ లవర్ని. అండ్ ఎటు పక్కన చూసినా బీచ్. నాకైతే అక్కడ ఐస్ పెట్టేసి రావాలని అనిపించలేదు, అంత బాగుండింది అనమాట. అండ్ ఇక్కడ ఈ పాత్ చూస్తున్నారు కదా, ఇదే సన్సెట్కైనా సన్ రైజ్కైనా ఇక్కడికి వెళ్తారనమాట. ఆ టిప్ వరకు వెళ్తారు. సో ఈ సన్ మొత్తం కింద నిలిపోతుంది, సీ కిందకి వెళ్తుందండి, మళ్ళీ సీ పైకి వస్తుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో మ్యాక్సిమం అందరూ ఇక్కడికి వెళ్ళి చూస్తారు. మేమున్న హోటల్ రూమ్ దగ్గర పైన నుంచే మేము చూసాము, ఎందుకంటే అక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుండింది అనమాట. సో మేము అక్కడి నుంచే చూసాము. అండ్ కన్యాకుమారికి వస్తే ద మోస్ట్ మంచి థింగ్ అంటే ఇదే అనమాట, సన్సెట్ సన్ రైజ్. అది పక్కా ఎవ్వరూ మిస్ చేసుకోకూడదని, అంత బాగుంటుంది అనమాట. సో అది మేము చూసాము. అండ్ మేము హార్స్ రైడ్కి వెళ్ళాం. సో ఇక్కడ నేను భగవతి మాత టెంపుల్ చెప్పాను కదా, అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి డైమండ్ ముక్కుపుల్లా ఉంది. అది ఎంత దూరం నుంచి అయినా రిఫ్లెక్షన్ కనపడుతుంది అనమాట, అంత బాగుంటుంది. మేము కూడా చూసాము. 2 దీపం పెట్టింటే ఆ దీపం రిఫ్లెక్షన్ అనేది అమ్మవారి కంటే హైలైటెడ్గా కనపడింది అనమాట. ఇదే అన్నమాట అమ్మవారు. అంతేనండి, ఇదే కన్యాకుమారిలో మేము చూసిన థింగ్స్. సో థ్యాంక్ యూ. ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో